సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. సో కొత్త బైక్ కొనుక్కోవాలని ఎవరికుండా చెప్పండి, అందరికీ కూడా కొత్త బైక్ కొనుక్కోవడం ఒక డ్రీమ్లో అయితే ఉంటుంది. బట్ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూసుకున్నా, ఇప్పుడున్న కాస్ట్ని బట్టి చూసుకున్నా కొంచెం కష్టమని చెప్పొచ్చు కొత్త బైక్ కొనడం అనేది. ఎందుకంటే ప్రైస్ అనేవి మనకి టూ మచ్గా పెరగడం అయితే జరిగింది. నాకు తెలిసి చాలా మంది ఏం చేస్తారంటే 70% సెకండ్ హ్యాండ్లోనే బైక్ అనేది తీసుకుందామని చెప్పి చూస్తూ ఉంటారు. సో సెకండ్ హ్యాండ్లో బైక్ తీసుకున్నప్పుడు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మనకి ఫైనాన్స్ షాప్స్లో కానీ మనకి చాలా స్కామ్స్ జరుగుతున్నాయి అనమాట. చాలా మంది మోసపోతూ అయితే ఉన్నారు. సో మీరు అలా మోసపోకుండా మంచి బెస్ట్ బైక్ మీరు తీసుకోవాలంటే మాత్రం ఇప్పుడు చెప్పే జాగ్రత్త తీసుకోండి. మీరు మంచి వాల్యూ ఫర్ బైక్ అని మీరు తీసుకుంటారు. సో ఫస్ట్ ఏంటంటే, నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, బైక్స్ అనేవి మనం ఈ 3 టైప్స్ లో మనం పర్చేస్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే, మనకి ఒక బైక్ ని తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే 1 మంత్ తర్వాత కానీ 1 ఇయర్ తర్వాత కానీ లేకపోతే 2 ఇయర్స్ తర్వాత కానీ మనకి బైక్స్ అనేవి సేల్ చేస్తుంటారు. ఎందుకంటే ఆ బైక్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ తీరిపోవడం కానీ వేరే బైక్ మీద ఇంట్రెస్ట్ ఉండటం కానీ, సో ఇలా ఏంటంటే కొన్ని రీజన్స్ వల్ల బైక్స్ అనేవి సేల్ చేస్తుంటారు. సో అటువంటి బైక్స్ అనేవి మనం తీసుకోవడం వల్ల మనకి పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు. ఎందుకంటే వాళ్ళ బైక్ తీసుకుని 2 ఇయర్స్ 3 ఇయర్స్ అవుతుంది కాబట్టి, సో మేజర్ ప్రాబ్లమ్స్ అయితే మనకి ఏమి ఉండవు కాబట్టి, సో మనం బైక్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే 5 ఇయర్స్ తర్వాత కానీ 10 ఇయర్స్ తర్వాత కానీ లేకపోతే 15 ఇయర్స్ తర్వాత కూడా మనకి బైక్స్ కానీ స్కూటీస్ కానీ అమ్ముతూ ఉంటారు. సో అటువంటి బైక్స్ తీసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అవతల సేల్ చేసే వ్యక్తి అన్ని నిజాలు చెప్తారని గ్యారంటీ అయితే లేదనమాట. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళైతే ఓకే, కానీ ఎవరైతే థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి మనకి బైక్ అమ్ముతున్నారని మాత్రం వాళ్ళ చెప్పేవన్నీ మనం నమ్మడానికి అయితే లేదు కాబట్టి, సో ఖచ్చితంగా మీరు వాళ్ళ బైక్ కానీ స్కూటీ కానీ మీకు ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఆ బైక్ని మీరు ఒకసారి కంప్లీట్గా చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి మార్కెట్లో ఇప్పుడు మనకి చాలా పెయింటెడ్ బైక్స్ అలాగే డూప్లికేట్ పార్ట్స్తో ఉన్న బైక్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయి చెప్పొచ్చు. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ బైక్ అంటే అది అలాగే ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో కస్టమర్ ఇంటెన్షనల్గా మీకు చెప్తున్నారా లేకపోతే నిజంగానే చెప్తున్నారా లేకపోతే ఫేక్ చేస్తున్నారా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే బైక్ అనేది స్కూటీ అనేది మీకు తెచ్చిన తర్వాత ఒకసారి కంప్లీట్గా చెక్ చేసుకోండి. స్కూటీ యొక్క పెయింట్ అనేది ఎలా ఉన్నాయి, పార్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా చెప్పాలంటే ఒక 2-3 కిలోమీటర్స్ మీరు రైడ్ అయితే చేసి చూడండి. డైరెక్ట్గా రోడ్డు మీద ఒక 1 కిలోమీటర్ వెళ్ళండి. అలాగే ఆఫ్ రోడ్లో కూడా ఒక 1 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేయండి. మీరు డైరెక్ట్గా రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఇంజిన్ యొక్క కండిషన్ మీకు తెలుస్తుంది అనమాట. సో ఇంజిన్ సౌండ్స్ వస్తుందా లేదా, ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మీకు తెలుస్తుంది. అలాగే ఆఫ్ రోడ్లో వెళ్ళినట్టయితే కనుక మీకు పార్ట్స్ అనేవి ఏదైనా లూజ్ ఉన్నాయి, ఏదైనా సౌండ్స్ వస్తున్నాయి అనే విషయాలు మీకు తెలుస్తాయి కాబట్టి ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ కూడా ఒక 2 కిలోమీటర్ మీరు డ్రైవ్ అయితే చేసి చూడండి. ఎందుకంటే మీరు బైక్ తీసుకున్నారు కాబట్టి మీకు ఆ రైట్ అయితే ఉంటుందన్నమాట. ఒక 2 కిలోమీటర్స్ మీరు రైడ్ అయితే చేసి అప్పుడు మీరు ఫర్దర్గా వెహికల్ అనేది తీసుకోండి. అలాగే ముఖ్యంగా ఎవరైతే మీకు బైక్ అనేది సేల్ చేస్తున్నారో, ఎవరైతే స్కూటీ సేల్ చేస్తున్నారో వాళ్ళ పేరు మీద ఆ స్కూటీ కానీ ఆ బైక్ యొక్క ఆర్సీ కానీ ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ వాళ్ళ పేరు మీద లేకపోయినా వేరే వాళ్ళ పేరు మీద ఉన్నా కానీ, సో మీకు బైక్ కానీ స్కూటీ కానీ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే బైక్ కానీ స్కూటీ కానీ తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే, సో సెకండ్ హ్యాండ్లో బైక్ తీసుకున్న వాడేసామన్నట్టు ఉంటుందన్నమాట. చాలా మంది ఏం చేస్తారు, అలా చేస్తూ ఉంటారు. బట్ అలా చేయకండి. సో ఎప్పుడైతే మీరు సెకండ్ హ్యాండ్లో బైక్ తీసుకున్నారో ఆ బైక్ని మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోండి, రిజిస్టర్ అయితే చేయించుకోండి. అప్పుడు మీకు ఫ్యూచర్లో ఫర్దర్గా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే కనుక ఇక్కడ ఇంకొక స్కామ్ కూడా జరుగుతుంది. మీకు డూప్లికేట్ డాక్యుమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఎక్కడో ఫైనాన్స్ షాప్లోనో లేకపోతే వడ్డీ వ్యాపార దగ్గర పెట్టేసి సో మీకు డూప్లికేట్ డాక్యుమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే మీరు బైక్ అనేది తీసుకున్నప్పుడు క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకున్నట్టయితే కనుక మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఖచ్చితంగా మీరు క్లియరెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. అలాగే మీరు ప్రైస్ గురించి కూడా ఒకసారి ఆలోచించండి. షోరూమ్ ప్రైస్ కి అలాగే సెకండ్ హ్యాండ్ లో మీరు తీసుకునే బైక్ యొక్క ప్రైస్ కి ఎంత డిఫరెన్స్ ఉంది, మీకు వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అవుతుందా లేదా అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది సో ఫైనాన్స్ గురించే మాట్లాడుకోవాలి. ఫైనాన్స్ షాప్లో చాలా మంది తీసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా ఫైనాన్స్ షాప్స్ అనేవి అవైలబిలిటీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి పేరులోనే కనిపిస్తుంది ఫైనాన్స్ అని చెప్పేసి. ఒకవేళ మీరు ఫైనాన్స్ షాప్లో కనుక తీసుకుంటే కనుక అప్పుడు మీరు క్లియర్గా తెలుసుకోండి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత వేస్తున్నారని చెప్పేసి కంప్లీట్గా తెలుసుకోండి. సో ఒరిజినల్ ప్రైస్ ఎంత పడుతుంది, మనం వడ్డీ ఎంత పే చేస్తామో తెలుసుకోండి. అలాగే ఒక 1 మంత్ మనం ఈఎంఐ పే చేయకపోతే నెక్స్ట్ మంత్కి ఈఎంఐకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తారో, సో డేకి వేస్తున్నారా, 10 డేస్కి వేస్తున్నారా, 1 మంత్కి వేస్తున్నారా, సో ఇవన్నీ కూడా మీరు కంప్లీట్గా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు ఫైనాన్స్ షాప్లోకి అయితే వెళ్ళి బైక్ అనేది తీసుకోండి. అలాగే నెక్స్ట్ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది ఆన్లైన్ స్కామ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆన్లైన్ స్కామ్స్ అనేవి విపరీతంగా మనకి పెరిగిపోయాయని చెప్పొచ్చు. సో OLX లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ విపరీతంగా మనకి ఫేక్ ఐడీస్ అనేవి క్రియేట్ చేసుకుని ఫేక్ బైక్స్ అనేవి మనకి అమ్మడికైతే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ స్కామ్లో మాత్రం, ఈ ట్రాప్లో మాత్రం మీరు అస్సలైతే పడకండి. ఈ యాడ్లు ఎలా ఉంటాయంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. నేను రీసెంట్గా కొత్త బైక్ అనేది తీసుకున్నాను, 2 లక్షలు పెట్టి తీసుకున్నాను. నేను ఆర్మీలో వర్క్ చేస్తున్నాను, నేవీలో వర్క్ చేస్తున్నాను. బైక్ అనేది ఇంటి దగ్గర ఉండిపోయింది. సో 2 లక్షలు పెట్టి తీసుకున్నాను బైక్ అనేది. ఒక 1 lakకి మీకు బైక్ అనేది ఇచ్చేస్తున్నాను. సో అడ్వాన్స్గా నాకు ఒక 20,000 పంపించండి. బైక్ అనేది మీకు ఇంటికి వచ్చిన తర్వాత మిగిలిన రిమైనింగ్ అమౌంట్ అనేది నాకు పంపించండి. డాక్యుమెంట్స్ బైక్ అన్నీ కూడా మీకు కొరియర్లో మీకు ట్రావెల్ చేసి పంపించేస్తాను అనమాట. కంటైనర్లో
కొరియర్లో వేసి పంపించేస్తానని చెప్పేసి ఇలా చెప్తారనమాట. సో మీరు ఒక 20,000 మీరు పంపించారనుకోండి, సో బైక్ రాదు, డాక్యుమెంట్స్ రావు. సో ఇలా మనకి నేను రియల్గా కూడా ఫేస్ చేశాను. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అయితే అడిగారనమాట. సో ఎటువంటి ట్రాప్లో పడొద్దని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పాను. సో మీకు కూడా అదే చెప్తున్నాను. సో అలా మీరు ఎటువంటి ట్రాప్లు అయితే మీరు పడకండి. సో అటువంటి అన్నీ కూడా కరెక్ట్ అయితే కాదనమాట. ఎప్పుడు కూడా మీరు సెకండ్ హ్యాండ్లో కానీ బైక్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఆ పర్సన్ కలవండి, అలాగే ఆ బైక్ని చూడండి, ఆ బైక్ని డ్రైవ్ చేయండి. సో ఆ బైక్ అనేది మీకు పర్ఫెక్ట్గా అనిపిస్తేనే, ఆ బైక్ యొక్క ప్రైస్ కూడా మీకు పర్ఫెక్ట్ అనిపిస్తేనే అప్పుడు మీరు ఆ బైక్ అనేది తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నేను చెప్పదలుచుకున్న పాయింట్స్ అయితే ఇవన్నమాట. సో ఈ వీడియోలో నేను మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు అందించాను, ఎంతో కొంత వీడియో హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కొత్త బైక్ తీసుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. పైన ఐకార్డ్స్లోను అండ్ స్క్రీన్లో కూడా వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.